హాయ్ అండి, నమస్తే. ఇవాల్టి స్పెషల్ తేంగాయ మామిడికాయ పచ్చడి. అదేనండి, ఇక్కడ మనం తెలుగులో అయితే గనక టెంకాయ అంటాం కదండి. అదే కేరళలో అయితే గనక తేంగాయ అంటారు. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. నూనె వేడైంది. కొంచెం ఆవాలు వేసి చిటపటమనేలాగా వేయించుకుందాం. కొంచెం మెంతులు కూడా వేసుకుందాం. ఇవి వేగాయి. ఇప్పుడు దీనిలో పొట్టు మినపప్పు వేస్తున్నాను. మినపగుళ్ళు కంటే కూడా పొట్టు మినపప్పే బాగుంటుంది పచ్చడికి. పోపు వేగింది. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం, ఒక 6-7. వీటిని వేయించుకుందాం. ఎండుమిర్చి కూడా బాగా వేగాయి. వీటిని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకుందాం. కొబ్బరికాయ కొట్టి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మామిడికాయ కూడా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని చల్లారిన పోపుని వేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని చల్లారిన పోపుని వేసుకుందాం. ఇప్పుడు దీనిలో సరిపోయినంత ఉప్పు వేస్తున్నాను. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. పోపు అంతా మెత్తగా నలిగింది. ఇప్పుడు దీనిలో కొబ్బరి ముక్కలు వేసుకుందాం. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాం. దీన్ని పల్సిచ్చుకుంటూ కోర్సుగా పట్టుకుందాం, మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. చట్నీ రెడీ అయింది. ఇప్పుడు దీనిలో పోపు వేసుకుందాం. పాన్లో ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. 2 వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టి వేస్తున్నాను. దీనిలోనే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి వేయించుకుందాం. కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేయాలి. పోపు వేగింది. స్టవ్ పెడతాం. ఈ పోపుని పచ్చడిలో వేసేద్దాం. రెడీ అయిందండి కొబ్బరి మామిడికాయ పచ్చడి. రెడీ అయిందండి కొబ్బరి మామిడికాయ పచ్చడి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.